నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రాంబాబు సార్. ఏం చేస్తారు మీరు? నేను పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తాను సార్. సార్ మీరు మన దగ్గరికి ఏ సమస్యతో వచ్చారు? ఈ రెండు నీ పెయిన్స్ సార్. యాక్చువల్గా ఏమైందంటే సార్, ఒకరోజు నడుస్తుంటేనే సడన్గా ఈ కాల్లో ఒక పెద్ద టక్మన్ సౌండ్ వచ్చింది సార్. ఆ తర్వాత నుండి ఇంకా కాలు కింద పెట్టలేకపోయినా, లోడ్ కూడా తీసుకోలేదు. జస్ట్ లైక్ హింపింగ్ అన్నట్టు. దాన్ని ఏమంటామంటే కుంటూ నడవడం. ఒక సపోర్ట్ లేకుండా ఈ అడుగు వేయలేకపోయేవాడిని. అదే టైంలో అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఎక్స్రే తీపించారు. లోపల గుజ్జు లాంటిది అరిగిపోయిందని చెప్పినారు. మా 1 వీక్ మందులు ఇచ్చినారు. మామూలుగా సింపుల్గా ఎక్సర్సైజ్ చేయమన్నాడు. ఇలా 1 వీక్ తర్వాత ఇంకా అది రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పినాడు. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మేబీ ఇది ఎక్కువ కుంటుతున్నా కాబట్టి, లింపింగ్ లాగా అవుతుంది కాబట్టి దీని మీద ఎక్కువ లోడ్ పట్టి దీనిలో కూడా ఒక పెద్ద సౌండ్ లాగా టక్మని సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత లోడ్ తీసుకోదు. ఇంకా అడుగు కింద పెట్టలేము, లోడ్ తీసుకోదు. అప్పుడు ఒక కాలు పోయి 2 మోకాలు అదే ప్రాబ్లం సార్. ఒక 2 days స్టాండ్తో నడిచా. తర్వాత 3 days స్టాండ్ వదిలిపెట్టి సపోర్ట్తో నడిచేవారు. ఈవెన్ బాత్రూంలో కూడా స్నానం చేయడానికి కూడా స్టూల్ మీద కూర్చొని చేసేవారు. అంటే నిలబడలేక ఆ పరిస్థితితో మీ దగ్గరకు వచ్చిన సార్. అంటే మా అపార్ట్మెంట్లో మా ఇంటి ముందు ఒక ఆంటీ ఉండేది. వాళ్ళు మీ అడ్రస్ చెప్పినారు సార్. అట్లా మీ పరిచయం అట్లా జరిగింది మాకు. ఆ ఆంటీ చెప్పడం అయితే తగ్గింది. 10 sittings అని చెప్తారు సార్, కానీ నేను 5 sittings తీసుకున్నా. 5 sittingsలోనే తగ్గిందని చెప్పినారు. ఆ సంతోషంలోనే మీ దగ్గర రావడం జరిగింది సార్. ఇప్పుడు ఎన్ని సిట్టింగ్లు తీసుకున్నారు మన దగ్గర? ఈ రోజు తోటి 7th sitting అయిపోయింది సార్. ఎట్లా మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది? నేను ఇప్పుడు ఓన్గా నడవగలుగుతున్నా. కాకపోతే ఇదివరలాగా ఫాస్ట్గా నడవలేను, కానీ కొద్దిగా స్లోగానైనా నాకు నేను నడవగలను. ఒక 80 to 90% ఐ సపోజ్ క్యూర్డ్. వెరీ నైస్, వెరీ నైస్. సో మన దగ్గర ఏంటి అంటే నీ పెయిన్స్ సార్ కేసు ఏంటి అంటే ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 3+ ఉంది. ఈ ఒక కేసే కాదు, ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చేసినాం. ఏంటి నీకి సంబంధించి, అంటే ఇంకా దే సపోజ్ టు గో ఫర్ నీ సర్జరీ. అట్లాంటి కేసెస్ని కూడా మోస్ట్లీ మనం ఎట్లా అంటే 90% రికవరీ చేసినాం. తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ రెగ్యులర్ నార్మల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడు సార్ ఏంటంటే అంతకుముందు సమ్ అదర్ హెల్త్ ఇష్యూ ఉండి అది నీస్ పైన ఎఫెక్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆస్మా ఉండటం వల్ల స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల, లాంగ్ స్టాండింగ్ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ తొందరగా అరిగిపోవడం జరుగుతుంది. సో అట్లా జాబ్ పరంగా కూడా స్టాండింగ్, లాంగ్ స్టాండింగ్ టీచింగ్ కాబట్టి ఎక్కువ గంటలు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల మోకాలతో తొందరగా అరిగిపోవడం జరిగింది. సో సర్జరీ ఇంకా తప్పదు అనుకునేటువంటి కేసెస్ కూడా దాదాపు 90% మనం రికవరీ చేసి, సో కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. మేము అది కూడా సజెస్ట్ చేస్తాం. కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు 100% మీకు ఇంకా మళ్ళీ ఎటువంటి సమస్య రాకుండా మనం రికవరీ చేయొచ్చు. సో ఈ సమస్య కాదు, నీ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఇది అనేది ఒక పార్ట్. అంటే ఫిజికల్గా అండ్ సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా మనం ఎన్నో కేసెస్ని చేసినాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేటటువంటి థెరపీస్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ థెరపీస్. సో మీకు ఏ థెరపీ చేసినాం చెప్పండి ఒకసారి? ఆక్యుప్రెషర్ చేసాము, కప్పింగ్ థెరపీ చేసాము, తర్వాత ఇంక్లైన్ ప్లేట్ మీద నిలబెట్టడం, పైన లాజింగ్ థెరపీ, అది లాజింగ్ థెరపీ చేసినాము. లెగ్ కూడా 2 పైకి పెట్టి స్టాండ్ పెట్టడము, తర్వాత 1 by 1 ఆల్టర్నేట్ లెగ్ పెట్టడం. సో ఇట్లా అంటే ఇట్స్ ఏ ఇంటిగ్రేటెడ్ థెరపీ. అంటే ఒక సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి కాకుండా ఆక్యుప్రెషర్, కప్పింగ్ థెరపీ, ఆక్యుపంక్చర్ అండ్ స్ట్రెంథనింగ్, తర్వాత లాజింగ్ థెరపీ, తర్వాత ఆరిక్యులర్ థెరపీ అంటే చెవిలో చేసేటటువంటి థెరపీ. ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎగ్జిస్టెన్స్ని మనం ఇబ్బంది లేకుండా అయ్యేటట్టుగా మనం ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.